వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రేక్షకులు అనేక నూతన పాఠములు నేర్చుకొని కృపనివ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రోమా పత్రిక 13వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకొనండి. ప్రారంభిద్దాం. 13వ అధ్యాయము మొదటి 7 వచనాలు ప్రభుత్వాలను గూర్చి, అధికారులను గూర్చి వ్రాయబడ్డాయి. 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ పత్రిక ఈనాటి ప్రభుత్వాన్ని గూర్చి కూడా మాట్లాడుతుంది. ఇది ప్రాముఖ్యమైన అవగాహన తెచ్చుకోవలసిన విషయం. ప్రభుత్వము దేవుని చేత అనుగ్రహింపబడుతుంది. ఒక ప్రశ్న చెప్పనా? వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఓటుకి నోటు ఇచ్చి గెలిచిన ప్రభుత్వాలు కూడానా అనే ప్రశ్న. ఒక విషయం తెలిసిన, ఓటుకు నోటు ఇవ్వటం దండగా బైబిల్ ప్రకారం. ఓటుకి నోటు ఇవ్వటం శుద్ధ దండగా, వేస్ట్ ఆఫ్ మనీ. దేవుడు ఎవరిని రాజ్యంలోకి తేవాలనుకుంటే వాళ్ళనే తెస్తాడు ఖచ్చితంగా. పొలిటికల్ ఎనాలిసిస్ మీరు గమనం చేస్తే ఎగ్జిట్ పోల్స్ తిరగబడిన సందర్భాలు కొల్లలున్నవి. మేము వెస్ట్ గోదావరిలో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేస్లో 100% తెలుగుదేశం స్వీప్ చేసింది. జాగ్రత్తగా వినాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ ఊహించనిది ఈ గవర్నమెంట్ వారికి ఇవ్వబట్టం. ఎగ్జిట్ పోల్స్ కూడాను అంచనాలు తారుమారైపోయాయి. ఊహించనిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణని విడదీస్తూ చివరి పార్లమెంటులో చివరి సభ మీకందరూ గుర్తుంటుంది. ఆ క్షణంలో వారు ఎన్డీఏ, యూపీఏ టీమ్స్, పీపుల్, ఎంపీస్ వారి మధ్యన వచ్చిన చర్చ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎయిదర్ యు ఆర్ అస్, మీరు కానీ మేము కానీ ఎవరో ఒక్కరము మనం అధికారంలోకి వస్తామని వారు చర్చించుకోవటం స్పష్టంగా మీడియాలో కనపడింది. మీరు కానీ మేము కానీ అని వాడు అనుకున్నారు, కానీ మేము వస్తామని ఎవరు అనుకోవాలా. వాళ్ళిద్దరిలో మేమే వస్తామని ఎవరు అనుకోవాలా. కానీ హైయెస్ట్ మెజారిటీతో పూర్తి స్థాయిలో బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చింది. అర్థమవుతుందా నేను చెబుతుంది? ఎవరిస్తున్నారు? ప్రభుత్వాలు దేవుడిస్తున్నాడు. ఇది గుర్తెరగాల. చాలామంది క్రైస్తవులు
ఈ ప్రభుత్వం క్రైస్తవులకు మంచిది, ఆ ప్రభుత్వం మంచిది కాదనుకుంటూ ఉంటారు. ఏం కాదు, ప్రతి ప్రభుత్వం మంచిదే, ప్రతి ప్రభుత్వాన్ని దేవుడిచ్చిందే. ఇన్ హిజ్ డివైన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆయన ప్రణాళిక నెరవేర్పులో పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏం జరగాలో అది నెరవేర్చడానికి వారు కావాలి, అందుకే వారిని ఇచ్చాడు. కనుక మనము వారి కొరకు ప్రార్థింపబద్ధులమై ఉన్నాం. క్రైస్తవుడు పొలిటికల్ పార్టీస్తో వర్క్ చేయకూడదు, ప్రభుత్వంతో పనిచేయాలి. కంపల్సరీ కలిసి ఉండాలి, పనిచేయాలి. ప్రతి క్రైస్తవుడు ప్రభుత్వాన్ని గౌరవించాలి, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి. పొలిటికల్ పార్టీతో నిమిత్తం లేదు. అందుకే నేను కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్లో ఓపెన్ డిక్లరేషన్ ఇచ్చినాను, నేను గవర్నమెంట్తో పనిచేస్తాం మేము అని. అధికారులు దేవుడిచ్చిన వారు, అధికారులు దేవుడిచ్చిన వారు. వారు చెడు చేసినప్పుడే మన మీద వస్తారు తప్ప మంచి చేస్తే మన మీదకి వచ్చి పాడు చేయరు, ప్రశ్నించరు, అప్రిషియేట్ చేస్తారు. అంతేగాని చెడు చేసినప్పుడే కనుక మనకు వారు విరోధులు అయ్యేది, చెడు చేయకుండా ఉండాలి, అది చెప్పాడు అక్కడ. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చదువుతాను, దానిలో మనం చూడగలుగుతాం. తర్వాత మరొక విషయం ఏంటంటే, మనం దైవ సేవకులు అంటే పాస్టర్ గారులు అనుకుంటున్నాం. రెవరెండ్స్, పాస్టర్స్, బిషప్స్, ఇవాంజలిస్ట్స్, ప్రీచర్స్, వీళ్ళని దైవ సేవకులు అంటున్నాం. కానీ బైబిల్ ఇంకా 4 అడుగులు ముందుకేసి గవర్నమెంట్ను దైవ సేవకులు అని పిలిచింది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనలను పరిపాలించు ముఖ్యమంత్రిని మనం దైవ సేవకుడు అని పిలుచుకోవచ్చు. రోమాపత్రిక 13వ అధ్యాయము నందు 6వ వచనంలో వారు దేవునికి సేవకులు అని వ్రాయబడింది. మనం ప్రజాసేవకులు అంటున్నాం వాళ్ళను, కానీ బైబిల్ దైవ సేవకులు అని అంటుంది. ఎప్పుడు మనం ఇలా ఆలోచించాల, దైవ సేవకులు మన ఎమ్మెల్యే గారు, దైవ సేవకులు మన ఎంపీ గారు, దైవ సేవకులు మన మంత్రి గారు, దైవ సేవకులు మన జడ్పీటీసీ గారు అని ఎప్పుడైనా పిలుస్తామా? ఇది మనకు అలవాటు లేదు, కొత్తగా ఉంటుంది వింటే కూడా. కానీ దే వర్ ట్రీటెడ్ బై గాడ్ యాజ్ హిజ్ సర్వెంట్స్, అకాంప్లిషింగ్ హిజ్ విల్ ఆన్ ఎర్త్. ఇవాళ చట్టాలు చేసేది వాళ్ళే, ప్రభుత్వమే. ఆ చట్టాలు దేవుని న్యాయాన్ని బట్టే ఉంటవి, ధర్మాన్ని బట్టే, ధర్మశాస్త్రాన్ని బట్టే ఉంటవి. దేవునికి వ్యతిరేకంగా ఏ చట్టం ఉండదు, చేయలేడు మానవుడు. నీతికి వ్యతిరేకంగా ఏ చట్టం రాదు. కనుక జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి చట్టం వెనక చాలా పరీక్ష, చాలా చర్చ, చాలా ఆలోచన ఉంటుంది, సమాలోచన ఉంటుంది. కనుక చట్టాలను గౌరవించటం క్రైస్తవుని విధి, లోబడటం క్రైస్తవుని విధి. నేను చట్టానికి లోబడనంటే వాడు క్రైస్తవుడు కాడు. దేవుడిచ్చిన ప్రభుత్వానికి లోబడాలి. అందుకే మీరు పన్నులు చెల్లిస్తున్నారన్నాడు. ఎందుకు పన్నులు చెల్లిస్తున్నామంటే ప్రభుత్వానికి లోబడుతున్నామని చెప్పటానికి పన్నులు చెల్లిస్తున్నాము. ఈ పన్నుల టాపిక్ వచ్చింది, ఒక మాట చెప్తాను. భారతదేశంలో ప్రభుత్వం ఒక బూడిద తాడు వంటి స్ట్రెంగ్త్తో ఉంది. నేను గతంలో కూడా చెప్పాను. ఒక రాజట తన దేశంలో వృద్ధులందరినీ చంపేయమని ఒక డిక్రీ ఇచ్చాడు. అప్పుడు ఒక వృద్ధుడు
తన కుమారుని పిలిచి రాజుగారి దగ్గరికి వెళ్ళి, దేశంలో ఎవడైనా యవనస్తుల్లో ఒక్కడైనా బూడిదతో తాడు ఎలా పేనవచ్చో సొల్యూషన్ చూపిస్తే అప్పుడు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడిగాడు. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, బూడిదతో తాడు పేరు తీసుకొచ్చేసేయండి అని. ఎవరైనా చెప్పగలుగుతారా ఆలోచన? ఓ ముసలాయన తన కొడుక్కి చెప్పాడు, అది చాలా సులభమయ్యా. తాడుని పెట్టి దాన్ని అంటించి కదల్చకుండా ఉంటే అది తాడు పేనిన బూడిదతో పేనినట్టుగా కనిపిస్తుంది, దాన్ని ముట్టుకుంటే పడిపోతుంది. అంటే అనుభవానికి వృద్ధాప్యానికి ఉన్న లింకప్ను ఎక్స్ప్లెయిన్ చేయటానికి అక్కడ చెప్పాడు. మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనము ఇవాళ దేశంలో మన ప్రభుత్వాలు అన్నీ కూడా పూర్తి స్థాయికి ఎదిగి పనిచేయలేని దుస్థితిలో ఉన్నవి. కారణం ల్యాక్ ఆఫ్ ఫైనాన్సెస్. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టే ఇష్టమున్నా పెట్టలేని దుస్థితి ప్రభుత్వానికి, ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ల్యాబ్స్ కండక్ట్ చేయగలిగినటువంటి ఇష్టమున్నా చేయలేని పరిస్థితి, ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ఎక్కువ మందిని పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడానికి ఇష్టమున్న ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ఎందుకు ఇది దుస్థితి అంటే, ప్రభుత్వం ఆదాయ పరుల నుండి పన్ను సేకరణలో నా అంచనా, నేను ఎరిగిన అంచనా చెబుతున్నాను, నాకు తెలిసిన నా వ్యక్తిగత అంచనా చెబుతున్నాను, లెస్ దాన్ 0.5 కూడా చేయలేకపోతున్నాను. 0.5కే ఇంత బడ్జెట్ ఉంటే 100% వసూలు చేయగలిగితే ఎంత గొప్పగా ఉంటుందో తెలిసిన. భారతదేశాన్ని మించిన సంపద ప్రపంచ దేశాలు ఎక్కడ లేదు. మ్యాన్ పవర్, హ్యూమన్ రిసోర్సెస్, యూత్, ఇండియాలో ఉన్నంత యూత్ ప్రపంచంలో ఏ దేశంలో లేరు. భారతదేశంలో ఉన్నటువంటి ధాన్య ఉత్పత్తి, ఆహార ఉత్పత్తులు ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న పాలలో 48% ఆఫ్ మిల్క్ ఒక్క ఇండియా నుంచే వస్తుంది. మీరు గ్లోబ్లో ఇండియా చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కోడి గుండెకాయ ఉంటుంది చూసారా, అట్లా ఒక చిన్న భాగంగా కనిపిస్తుంది. కానీ 48% ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్ ఇండియా నుంచి ఉంది. మీట్ కూడా అంతే, ఇండియా నుంచే హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఉంది. ఇలా మనం చూస్తే భారతదేశం చాలా గొప్ప సంపద కలిగిన దేశం. కానీ ఎందుకు పేదలు ఎట్లున్నారంటే, మానిటరింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. నేను నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను. ఫర్దర్ స్టాటిస్టిక్స్ స్టడీ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఇంచుమించుగా దగ్గర 2 కోట్లకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఓనర్స్ అంతమంది ఉంటే వైట్ కార్డ్స్ ఉన్నాయి 80%. ఈ మధ్యన ప్రభుత్వం ఒక పథకం ఇచ్చింది, ఎస్సీలకు ఎస్టీలకు గ్యాస్ ఉచితంగా ఇస్తున్నాం అన్న చోట తాటాకు ఇల్లు ఉన్నవారై ఉండాలని ఒక క్లాస్ చేర్చింది. నేను ఎస్సీ ఏరియాస్లో చాలా ప్రాంతాలు తిరిగాను, దీన్ని తీసుకుని నా మిత్రుడితో కలిసి చూశాను. అన్ని బిల్డింగ్సే ఉన్నాయి, మ్యాక్సిమం తాటాకు పాకలు తగల్లా. మరి ఎవరికి వెళ్తుంది ఈ పథకం? ఒక గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో డిఫరెన్స్ ఉంది. ఒక కుటుంబానికి బీపీఎల్ 2500, నలుగురు కలిసి నెలంతా పనిచేస్తే 2500 కంటే తక్కువ వస్తే వైట్ కార్డు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్.
1600 కంటే తక్కువ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ పావర్టీ లైన్ కింద తీసుకోవాలి. ఇవాళ 500 రూపాయలు కూలి తక్కువ ఎవరికి లేదు. నలుగురింటిలో వాళ్ళు వెళ్తే ఒక రోజులో 2000 వస్తే నెల మొత్తం మీద 2500 కంటే తక్కువ. మరి సారా అంతా ఎక్కడ కన్జ్యూమ్ అవుతుందండి? చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ ఎట్లా కన్జ్యూమ్ అవుతుంది? ఎట్లా వేల కోట్ల హెల్ప్ అవుతుంది గవర్నమెంట్కి బడ్జెట్లోకి ఆదాయం? కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కూడాను ఎక్కడ అర్హులు అయిన వారికి వెళ్ళటం విషయంలో ఓట్ బ్యాంక్ రాజకీయం కింద సమాధి అయిపోతుంది. ఇలా మనం ఆలోచన చేస్తే ప్రభుత్వానికి ఒక ఫ్రీ హ్యాండ్ ఉండాలి అంటే పన్ను కట్టాలి. పన్ను ఎలా ఎగ్గొట్టాల? పన్ను కట్టాలి. నిన్న నేను హైదరాబాద్ టీఎస్సిసిసి హబ్ విషయంలో ఒక 50 స్వైపింగ్ మిషన్స్ గురించి మెడ్రాస్ వాళ్ళతో మాట్లాడాను. 2% గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో. ఎవరు ఇష్టపడతారండి ఆన్లైన్ ట్రాన్స్ఫర్? అప్పుడు విత్ ట్యాక్స్ 2354 రూపాయలు. నేను ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేస్తే ఐ విల్ లూజ్ 2354 రూపీస్. అదే నేను ₹1,00,000 బ్యాంక్ నుంచి డ్రా చేసి ఇచ్చేస్తే క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తే నేను 2300 కలిసి వస్తాయి. ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రమోట్ చేస్తున్న గవర్నమెంట్ ఈ 2% తీసేయాలి కదా. ఎవడైనా కోర్టులో వేస్తే తీసేస్తారట. కాబట్టి ఇవన్నీ కూడా నేను మాట్లాడాల్సిన అవసరం. బైబిల్లో వీరిని దేవుని సేవకులు అనమన్నాడు. మరి వాళ్ళు కూడా మేము దేవుని సేవకులు అని అనుకోవాలి. అధికారులు ప్రభుత్వం కూడా దేవుని సేవకులం, మేము ప్రజలకు సేవకులం, దేవునికి జవాబుదారీతనం కలిగిన వారం అనే భావనకు వచ్చినప్పుడు పన్ను కట్టే విషయంలో నేను చాలా చోట్ల సర్వేలు చేశాను. ఒక సర్వేలో ఒక మాట చెప్తాను. ఒక మటన్ షాప్ ఆయనతో సర్వే చేసిన 1 మంత్లో అతను మోర్ దాన్ 1 lakh అబౌవ్ సేల్స్ ఇన్కమ్ ఉండేట్టుగా చేశాడు. మరొక చోట ఒక చక్కెరకేళి బండి ఆయన దగ్గర చేసిన 90,000 ఆదాయం ఉంది ఆయనకి ఒక నెలలో. ఒక చిన్న చక్కెరకేళి బండి 90,000 ఆదాయం ఉంది. ఒక పూల కొట్ట ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన 2 లక్షల ఆదాయం ఉంది. ఒక చేపల చెరువు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను, సంవత్సరంలో 22 లక్షల ఆదాయం వచ్చింది. నేను వాళ్ళని అడిగాను, వై యు ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్ అంటే వాళ్ళంతా ఏంటంటే ఎట్లా కట్టాలండి ట్యాక్స్ మాకు అర్థం కాలేదన్నారు. ఎక్కడికి వెళ్ళి కట్టాలా, ఎలా కట్టాలా? ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ వరకే ఆడిటింగ్లో ఇన్కమ్ ట్యాక్స్కి ఎస్ఎస్సిగా తీసుకుంటున్నారు. ఇతర ఏ విషయాల్లో కూడా ఎక్కడా కూడా ట్యాక్స్ పేమెంట్ విషయంలో ఆన్లైన్లో పడినంత వరకు మాత్రమే జవాబుదారితనం అంటున్నారు. ఎంతమంది బ్యాంకులు వాడతారు? 99% ఆఫ్ బిజినెస్ రిసిట్లెస్ బిజినెస్. ఎక్కడ పోతుంది వ్యాపారం? కనుక ఇవన్నీ కూడా మనం చూస్తే మోర్ మార్కెట్ లాంటి దానిలో ఒక పుచ్చకాయ కొనుక్కున్నా కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. బయట మార్కెట్లో బంగారం కొన్నా కూడా ట్యాక్స్ కట్టడు. భయంకరంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్, రియల్ గవర్నమెంట్ వస్తే ఇండియా ప్రపంచంలో గొప్ప దేశం అవుతుంది. నేనంటాను అమెరికా దేశం కంటే 100 రెట్లు రిచ్ అండ్ వాల్యూ బేస్డ్ కంట్రీ అవుద్ది ఇండియా. ప్రజల్లో ఆ మార్పు తీసుకురాగలిగింది. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే ఈ మొదటి 7 వచనాలు కూడాను ప్రజల గురించి, ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాయి. ప్రజలు భయభక్తులు కలిగి ట్యాక్స్ పే చేయాలి వాలంటీర్గా. నేను ఒక ప్రాజెక్ట్ రాశాను ప్రధానమంత్రి గారి కోసం. 2% వాలంటరీ గిఫ్ట్
గిఫ్ట్ టు ద గవర్నమెంట్ రాశా. దాని వలన 1000 times అబౌవ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ బడ్జెట్ మల్టిప్లై అవుతున్నట్టుగా చూపించగలిగాం. I discussed the same with the BJP people. దీన్ని నేను బీజేపీ అగ్రస్థాయి నాయకులతో కూడా చర్చించాను. దే ఫౌండ్ అమేజింగ్ ఆఫ్ ఇట్. నేను ఎందుకు ఇవన్నీ చెబుతానంటే, వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు మనుషులలో ఒక ఉన్నతమైన స్థాయిలో పౌరులు ఉండాలని దేవుడు కూడా కోరుతున్నాడు. మనుషులు దీనత్వం కలిగి ఉండాలన్నాడు కానీ దరిద్రులుగా ఉండాలనుకోలేదు దేవుడు. తాను దరిద్రుడే మనల్ని ధనవంతులు చేయాలనుకున్నాడు దేవుడు. కానీ మన దేశంలో వైట్ కార్డ్ హోల్డర్స్ చిత్తశుద్ధితో మాకొద్దని రాస్తే నా అంచనా 5 to 7% మించి ఉండవు వైట్ కార్డ్స్. అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ రిమోట్ ఏరియాస్లో తప్ప ఇంకెక్కడ యూ కాంట్ ఫైండ్ దెమ్. అంతటి ఆదాయం ఉంది దేశం. ఒక ప్యాంట్ షర్ట్ కుడితే ఇవాళ 500 తీసుకుంటున్నారండి, 400, 500 తీసుకుంటున్నారు. ఒక దర్జీ ఒక ప్యాంట్ షర్ట్ కుడితే, ఒక మోటార్ సైకిల్ సర్వీసింగ్ చేపిస్తే 100 రూపాయలు తీసుకుంటున్నారండి. నీళ్లతో కడిగిన దానికి 100 రూపాయలు షాంపూతో. ఇవాళ మనం మన దేశాన్ని మనం పాడు చేసుకుంటాం. మన ప్రభుత్వాలే మనం పాడు చేస్తున్నాయి. ఎందుకంటే సరైన విజిలెన్స్ లేకపోవడం. ఎవడో పార్థివ్ గ్యాంగ్ వచ్చాడు తిరుగుతున్నాడంటే వాళ్ళు భయపడి వస్తున్నాం మనం. వేర్ ఆర్ ద ఆర్పిఎఫ్ పోలీస్ అండి? ఇవాళ పేపర్లో వచ్చింది, ఒక భోగి నిద్ర లేచేటప్పటికే దోచి పారేశారు. పేపర్లో ఇంకా భయకంపితులు చేస్తూ వార్తలు వస్తున్నాయి. వేర్ ఇస్ ద ఆర్పిఎఫ్? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీస్ ఉంటారు, ప్రతి భోగికి ఉండాలి. ఎక్కడున్నారండి? అంతమంది పోలీసుని రిక్రూట్ చేయడానికి మన దగ్గర డబ్బేది? ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఏసీ 2 టైర్లో చుంచులు తిరుగుతున్నాయండి. చుంచులు సంచులు కుట్టేశాయి, బట్టలు కుట్టేశాయి ఏసీలో. నేను మనవి చేస్తున్నాను, బైబిల్ మానవ జీవితాలను బాగు చేయటానికి ఇవ్వబడింది, ప్రభుత్వాలను హెచ్చరించడానికి సరిచేయటానికి ఇవ్వబడింది, మనుషులను హెచ్చరించి ప్రభుత్వానికి లోబడేట్టు చేయటానికే ఇవ్వబడింది. బైబిల్ ఈజ్ నాట్ అగెన్స్ట్ టు ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఫుల్ఫిల్స్ ద కాన్స్టిట్యూషన్. క్రైస్తవుల్ని మంచి పౌరులుగా బతకమని చెప్పింది బైబిల్. అందుకే నేను అంటాను, మొదట క్రైస్తవుల మార్పు రావాలని. ఒక మాట చెప్పనా, తెలంగాణ క్రిస్టియన్ హబ్ నిర్మాణ విషయంలో తెలంగాణ క్రైస్తవ నాయకత్వాలన్నీ చాలా నన్ను డినై చేశాయి. టీవీ ఛానల్స్ డినై చేశాయి సపోర్ట్ చేయటానికి నన్ను. కానీ ప్రైవేట్ ఛానల్స్, నాన్ క్రిస్టియన్స్, దే వాంట్ టు వర్క్ విత్ మీ ఎదురుకొచ్చారు. ఎక్కడున్నామండి సంఘం మనం? నేను నిర్మించేది క్రైస్తవుల కోసమా? క్రైస్తవులు దాన్ని వద్దనుకుంటారా? క్రైస్తవుడు మారుమనసు పొందాల. మారుమనసు పొందినవాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నామే, క్రైస్తవుడు మారుమనసు పొందాల్సిన రోజు ఇది. క్రైస్తవుడు కట్నం మానాల్సిన రోజు ఇది. క్రైస్తవుడు పన్ను చెల్లించేవాడుగా ఉండాల్సిన రోజు, పన్ను ఎగ్గొట్టేవాడుగా కాదు. క్రైస్తవుడు బీసీసీ సర్టిఫికేట్తో సాక్ష్యం చెప్పగలిగే దమ్మున్నాడు ఉండాలి. నేను చెప్పాను, దేవుని ఎదుట ఏ సర్టిఫికేట్ అక్కర్లా. ఫర్ యువర్ సాల్వేషన్ నో నీడ్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్, బట్ ఫర్ యువర్ టెస్టిమనీ యు మస్ట్ నీడ్ ద సర్టిఫికేట్. సాక్ష్యం కోసం ఖచ్చితంగా నువ్వు సమాజానికి డిక్లేర్ చేయాలి, ఆమె క్రిస్టియన్ అని. లేకపోతే ఏంటి ప్రయోజనం? కనుక దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది, ప్రతి వాడు పై అధికారులకు లోబడి ఉండాలి. దేవుని వల్ల కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని చేత నియమించబడి ఉన్నవి.
ప్లీజ్ అండర్లైన్ దిస్, నియమించబడి ఉన్నవి. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. కాబట్టి అట్టివారు శిక్ష తెచ్చుకుంటారు. ప్రభుత్వం చేసేవారు మంచి కార్యాలకు భయంకరులు కాదు, చెడ్డ కార్యాలకే భయంకరులు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడకుండగోరేవా మేలు చేయి, వారి చేత మెప్పు పొందుతావు. అవార్డులు వస్తున్నాయి చాలామందికి. కారణము, మంచి పని చేసేవాడికి ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. చెడ్డది చేస్తే భయపడు, వారు ఊరికే ఖడ్గం ధరించరు. కీడు చేసే వాని మీద ఆగ్రహం చూపుటకు వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. దే వర్ అపాయింటెడ్ బై గాడ్ ఫర్ హూ ఆర్ డూయింగ్ ఈవిల్ ఇన్ ద సొసైటీ. జడ్జెస్ వాళ్ళే, దేవుని పరిచారకులే, దైవ సేవకులే. వాళ్ళు చెడు చేసిన వారిని శిక్ష విధిస్తున్నారు. పోలీసులు దేవుని పరిచారకులే, వారు చెడు చేసిన వారిని పట్టించిస్తున్నారు. అర్థమవుతుందా? ఆగ్రహమయమును బట్టి కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండు. ఏదో శిక్షలు ఉన్నాయి కదా అని భయపడకు, నీ మనసాక్షికి భయపడు. ఫలానా చట్టం వచ్చింది కదా అని భయపడకు. ఇవాళ ట్రాఫిక్ పెద్ద సమస్య అండి. నేను హైదరాబాద్లో కార్ డ్రైవ్ చేయడానికి ఉలిక్కి పడిపోతున్నాను. ఎందుకంటే ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూసి నేను నా వెహికల్ డ్రైవ్ చేసే పొజిషన్ తీసుకునే లోపలే నేను చూసిన దృశ్యం మారిపోయి వేరే 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 వెహికల్స్ ఎంటర్ అయిపోతున్నాయి. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్. భయం అయిపోతా. నేను మనవి చేస్తున్నాను, ఫైన్ వేస్తారని భయపడటం కాదు, రూల్స్ ఎరిగి డ్రైవింగ్ చేయి, ఫైన్ పడదు. ఇవాళ మనం ఇంటి పన్నులు కడుతున్నామా? యాజ్ పర్ అవర్ అప్రూవల్ మన ఇళ్ళు కట్టున్నాయా? బీపీఎస్లు పే చేస్తున్నామా? ఒక్క బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఏలూరు సిటీకి ఏం సరిపోతాడు? ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఏలూరు సిటీకి ఏం సరిపోతారండి? ఇవాళ జరుగుతున్న కన్స్ట్రక్షన్కి 250 మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు కావాలా ఒక్క ఏలూరు మున్సిపాలిటీకి. ప్రభుత్వం తీసుకొస్తుందా? వేసిన రోడ్లు వేసుకుని మనం బాగున్నాం అనుకుంటాం. మురుగుంట్లు ఇంకా క్లీన్ చేసుకుంటూ స్వచ్ఛ భారత్ అనుకుంటున్నాం. యాజ్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్ వీ నీడ్ టు డూ సో మచ్ ఆఫ్ థింగ్స్ ఫర్ అవర్ వెల్ఫేర్ విత్ అవర్ మనీ. ఇవాళ బ్యాంకుల్లో 5,000 కూడా దొరకట్లేదంటే కారణం 2,000 నోట్లు ఎక్కడ పోయినాయి? వేర్ ఇస్ ద విజిలెన్స్, గవర్నెన్స్? కాబట్టి దేవునికి భయపడేవాడుంటే ఇవి జరగవు. అధికారులు దేవునికి భయపడితే ఇవి జరగనివ్వరు. ఇసుక మాఫియా ఉండదు మన అధికారులు దేవునికి భయపడి ఉంటే. నేను మనవి చేస్తున్నాను, బైబిల్ కండెమ్స్ ఇల్లీగాలిటీ, అక్రమాన్ని, అన్యాయాన్ని ఖండిస్తుంది. లెట్స్ ప్రే, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. సమాజాన్ని బాగు చేసుకున్నట్టు కూడా క్రైస్తవుని యొక్క భాగమే ఇది. ప్రతి క్రైస్తవుడు తెలుసుకొని పన్ను చెల్లించువానిగా, కట్నాన్ని విసర్జించువానిగా ఉండుటకు, లంచాలు మానివానిగా వెంటనే రూపాంతరం చెందుటకు, బహిరంగ సాక్ష్యం చెప్పువానిగా వెంటనే ఉండుటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.